నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉదయ్ కిరణ్. తక్కువ సమయంలోనే చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కాదన్నా లాంటి ఎన్నో ప్రేమ కథా చిత్రాలను తీసి లవర్ బాయ్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ క్షణంలో అందరూ హీరో ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్నేళ్ల పాటు ఏలేస్తాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్కు ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు. అవకాశాలు రాకపోవడంతో మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ 33 వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ షాక్ గురైందనే చెప్పాలి. ఇక ఆయన మరణం గురించి ఇప్పటికీ అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీలు ఉదయ్ కిరణ్ మరణ వార్త పట్ల స్పందించిన విషయం తెలిసిందే. ఇది అనేక రూమర్స్ కూడా దారితీశాయి. ఇదిలా ఉంటే తాజాగా నటుడు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా కౌశల్ మాట్లాడుతూ, ఉదయ్ హీరో కాకముందే నాకు తెలుసు. ఆయనతో నేను కలిసి 13 సినిమాలకు పైగా పనిచేశాను. బేగంపేటలో ఉండేవాడు. అప్పుడప్పుడు అతని ఇంటికి కూడా వెళ్లేవాడిని. ఇద్దరం కలిసి యాడ్ ఫిల్మ్స్ కి పనిచేశాము. చాలా కష్టపడి స్టార్ పొజిషన్ కి వచ్చాడు. ఆ టైంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. చిన్న చిన్న సినిమాలు చేస్తున్న ఆయనకు చిత్రం మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి వరకు ఆయన చాలా కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం చూస్తే ఆయన చనిపోయి మంచి పనే చేశాడని అనకూడదు. కానీ ఇలాంటి సమాజంలో బతకడమే వేస్ట్. ఒక మనిషి జీవితంలో కష్టపడి పై స్థాయికి వెళితే కిందకు లాగడానికి ట్రై చేస్తారు. దానివల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ అదొక ఆనందం. పైకి వెళ్ళిన వారిని హింసించి మెసేజ్లు పెట్టి ట్రోల్స్ చేసి కిందకు లాగేద్దామనే ఆలోచనతోనే చాలా మంది ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశల్.